సో, నమస్కారం రైతు మిత్ర సోదరులారా. వెల్కమ్ టు అగ్రికల్చర్ డ్రోన్స్ గద్వాల. నేను మీకు అగ్రికల్చర్ డ్రోన్స్‌లో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు కొద్దిగా భారీ నష్టం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఒక 2 చిన్న తప్పులను చూపిస్తాను. ఇవి మీరు సరి చేసుకున్నట్లయితే మీరు మీ నష్టాన్ని జరగకుండా చూసుకోవచ్చు. సో, మొదటిది ఏంటంటే, ఈ ఫోల్డింగ్ దగ్గర వైరింగ్ అనేది మనకు ఇన్సులేషన్ అవుతుంది. సో, దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఒక 12 పైప్ తీసుకొని ఆ పైప్‌లో ఈ వైరింగ్‌ను ఇంక్లూడ్ చేయడం వల్ల సో, ఈ పైప్ మనకు ఫోల్డింగ్ దగ్గర ఇన్సులేషన్ జరగకుండా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఈ టేప్ ఎందుకేస్తున్నానంటే నేను ఈ పైప్‌ని కట్ చేసి ఉన్నాం కదా! మళ్ళీ ఆ పైప్ అనేది ఓపెన్ కాకుండా నీట్‌గా టేప్‌తో కవర్ చేస్తున్నాను. ఇది ఇక్కడొచ్చేసి దగ్గర పెట్టు. ఇక్కడొచ్చేసి మనకు ఫోల్డింగ్ దగ్గర ఇన్సులేషన్ అవుతుంది కదా! అది మనకి ఈ విధంగా ఇన్సులేషన్ అనేది అవ్వదు. ఎటు చెప్పు. ఈ విధంగా మీరు పైప్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీకు వైరింగ్ ఇన్సులేషన్ అవ్వకుండా ఇది ఈ పైప్ ఉండడం ద్వారా మనం ఇట్లా అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఈజీగా స్లిప్ అయిపోద్ది. స్లిప్ అయిపోవడం వల్ల మనకు వైరింగ్ ఇన్సులేషన్ అనేది జరగదు. సో, రెండో విషయం ఏంటంటే చాలామందికి లెవెలర్ అనే విషయం కూడా తెలియకుండా డ్రోన్ కొనుక్కుంటున్నారు. సో, మనము ఈ యొక్క వాటర్ లెవెలర్ తోటి ఈ విధంగా లెవెల్ చెక్ చేసుకొని ఈ స్క్రూస్ టైట్ చేసుకున్నామంటే ఇవన్నీ కూడా సో, ఈ స్క్రూస్ టైట్ చేసుకుంటే లెవెలర్లు అన్నీ కూడా మోటార్లు కూడా అన్ని లెవెల్గా ఉన్నట్లయితే మనకు డ్రోన్ అనేది నష్టం జరగకుండా చూసుకుంటుంది. సో, ఇట్లాంటివి చిన్న చిన్న తప్పులు మనం చేయకుండా మీరు జాగ్రత్త పడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల్లో ఇంకా సమాచారం ఇస్తుంటాను మీకు.